విన్నారు. ఎందుకు 2004లో 7 సీట్ల తేడాతోనే అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో వాజ్పేయి వద్దనుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ చీలి 15 మందో 25 మందో బీజేపీకి రావడానికి సిద్ధపడ్డారు. మిత్రపక్షాలు యువతలకు రావడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు రామ్విలాస్ పాస్వాన్ ఈయన వద్దన్నాడనే కదా అటు వెళ్ళింది. లేకపోతే రామ్విలాస్ పాస్వాన్ బీజేపీతోనే ఉండేవాడుగా. లేకపోతే మాంజీ గాని వీళ్ళందరూ కూడా అట్లాగే వెళ్ళినటువంటి వాళ్ళే కదా కాంగ్రెస్ తో. నితీష్ కుమార్ గాని, నితీష్ కుమార్ ఇటే ఉన్నాడు అనుకోండి. అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ అటు. ఆ రోజున 7 సీట్లు మనకి తగ్గినాయి, పర్సంటేజ్ 2% తగ్గింది కాబట్టి మనకు వద్దులే అని వాజ్పేయి అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ అయింది. లేకపోతే ఆ రోజున కూడా కాంగ్రెస్ గెలిచేది కాదు. 2019కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ సింగిల్ గానే 200 దాటేటప్పటికి అప్పుడు క్రిప్ తన మీద తెచ్చుకుంది. అప్పుడు తన పంత నెగ్గించుకుంది మిత్రపక్షాల దగ్గర. అలాంటి పరిస్థితి కావాలని కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం కనీసం 200 సీట్లు రావాలని కోరుకుంటోంది. ఇక్కడ ఆ పరిస్థితి కావాలంటే వీళ్ళందరూ సహకరించాలి. ఇండివిజువల్ గా కాంగ్రెస్ కి బెంగాల్లో సీన్ లేదు, ఉత్తరప్రదేశ్ లో సీన్ లేదు, పంజాబ్ లో సీన్ లేదు, కేరళలో సీన్ లేదు. కేరళలో ఉంది సీన్, ఈ 3 రాష్ట్రాల్లో లేదు. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో బలోపేతం కావాలి. ఈ 3 కూడా పెద్ద సీట్లు. 80 సీట్లు ఉత్తరప్రదేశ్, 42 సీట్లు బెంగాల్ ఉందా,